ఇప్పుడు మనం దీర్ఘచతురస్రాకార బాటల మీద మరో కొత్త లెక్క చేస్తున్నాం. అది కూడా 1-2 లెక్కలు అయిపోయిన తర్వాత మరో మోడల్కి మూవ్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు ఈ లెక్క ఏంటంటే, ఒక దీర్ఘచతురస్రాకార స్థలం యొక్క పొడవు వెడల్పులు 60 మీటర్లు మరియు 45 మీటర్లు. దాని చుట్టూ బయట వైపునకు 1.5 మీటర్లు అంటే 1.5 మీటర్ల వెడల్పు గల బాటను తవ్వగా బాట తవ్వుటకు చదరపు మీటర్నకు ₹2 వంతున అయ్యే మొత్తం ఖర్చు ఎంత? ఇది మనం కనుక్కోవాల్సిన విషయం. సో కాబట్టి మొట్టమొదటి మనం చూడాల్సింది ఏంటి, ఇక్కడ దీని యొక్క ఆకారం. ఇప్పుడు వాడు ఎటువైపుకు బాట తవ్వాడు అంటే, ఇది దీర్ఘచతురస్రాకార స్థలం అని మనకు తెలుసు. అయితే ఆ దీర్ఘచతురస్రాకార స్థలంలో ఓకే బయట చుట్టూ బయట వైపునకు అన్నాడు. బయట వైపునకు అంటే ఇక్కడ ఇచ్చిన కొలతలు ఏంటి, చతురస్ర స్థలం కొలతలు లోపల వైపు ఉన్నాయని అర్థం. అంటే ఇప్పుడు ఏంటి, చతురస్రం యొక్క కొలతలు ఏంటంటే ఇక్కడ 60 మీటర్లు 45 మీటర్లు. కాబట్టి 60 మీటర్లు దాని యొక్క పొడవు, 45 మీటర్లు దాని యొక్క వెడల్పు. అయితే దాని చుట్టూ బయట వైపునకు బాటను తవ్వాడు. ఆ బాట యొక్క వెడల్పు మనకి ఎంత తీసుకున్నాడు, 1.5 మీటర్స్ అంటే 1.5 మీటర్స్. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవలసింది ఏంటంటే, లోపలి దీర్ఘచతురస్రపు పొడవు వెడల్పులు ఇవ్వబడి, అలాగే బయట దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులను మనం కనుక్కోవాలి. అది మన టార్గెట్. కాబట్టి ఇదివరకు లెక్కల్లో చెప్పినట్టుగానే ఇక్కడ లోపల దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు మనకి ఇచ్చాం. అలాగే లోపల దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఇచ్చినప్పుడు బయట దీర్ఘచతురస్రం యొక్క పొడవు కావాలంటే ఏం చేయాలి, 2 బాట వెడల్పులను కలపాలి. అంటే బాట వెడల్పు యొక్క రెట్టింపు. బాట వెడల్పు ఎంత, 1.5 మీటర్స్. అప్పుడు 1.5 మీటర్స్ రెట్టింపు ఎంత అవుతుంది, 3. ఆ 3ని 60కి కలిపితే ఎంత, 63 అంటే 63 మీటర్లు. అలాగే 45కి కూడా 3 కలుపుతాం. ఎందుకు, 45 లోపల వెడల్పు అయితే 2 1.5 కలిపితే 3 కలపాలి. అంటే ఎంత, 48 మీటర్లు. ఇది మనకి లోపలి మరి బయట కొలతల వివరాలు. ఇది అయిపోయిన తర్వాత మన అందరికీ తెలిసిందే బాట వైశాల్యం. అయితే బాట తవ్వటానికి అయ్యే ఖర్చు అడిగాడు. తవ్వడానికి ఖర్చు అడిగాడంటే అర్థం ఏంటి, బాట వైశాల్యం మొత్తం తవ్వడానికి చదరపు మీటర్కి ₹2 వంతున అయ్యే ఖర్చు అని అడిగితే, మనకి బాట మొత్తం తవ్వడానికి ఎంత ఖర్చు అవుతుందో మనకు కట్టాలి. కాబట్టి ముందు వైశాల్యం కట్టి ఆ వైశాల్యాన్ని చదరపు మీటర్కి అయ్యే ఖర్చుతో గుణిస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి కట్టాల్సిన ఏంటి, బాట వైశాల్యం. బాట వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మనకు తెలిసిందే బయట దీర్ఘచతురస్ర వైశాల్యం, బయటి దీర్ఘచతురస్ర వైశాల్యం మైనస్ లోపటి దీర్ఘచతురస్ర వైశాల్యం. ఇది బాట వైశాల్యం. అయితే బయట దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత, 63 × 48. 63 × 48 మైనస్ లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత, 60 × 45 × 45. అంటే ఇప్పుడు వీటిని గుణిస్తే మనకేమొస్తుంది, 48 మూళ్ళు, 40 మూళ్ళు 120, 8 మూళ్ళు 24, 40 మూళ్ళు 120, అలాగే 8 మూళ్ళు 24. అంటే కలిపితే ఎంత అయింది, 144. 144. అలాగే 48 ఆర్ల, 40 ఆర్లు ఎంత, 240, 8 ఆర్ల 54, 294. మనం కలిపితే ఎంత అవుతుంది, 8, 10, 2. కాబట్టి 208. అంటే మొత్తం మనకి ఎంత అయింది, 2804 మైనస్ 60 45 అంటే 6 5ల 30, 6 4ల 24, 3 27, 0. అయితే ఇప్పుడు మనకి ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 2 సున్నాలే కాబట్టి ఇక్కడ 4, ఇక్కడ 8లోంచి 0 తీస్తే 0, అలాగే 10లోంచి 7 తీస్తే 3. ఓకే, 10లోంచి 7 తీస్తే 3. సారీ, ఇక్కడ మనకి మరొకసారి చేస్తాను. 63 × 48
ఈ రెండింటిని గుణించి వేసినప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏంటి వస్తుందంటే 8 3 24, 8 6 48, 2 50, 4 3 12, 1 4 6 24, 1 25. కాబట్టి మనకు ఆన్సరు 4 2 10 3. కాబట్టి ఎంత ఆన్సర్ వస్తుంది అంటే 3024 మైనస్ 60 × 45. కాబట్టి ఎంత 45 × 60 0 6 5 30 3 6 4 24 3 27. కాబట్టి ఎంత వస్తుంది మనకి ఇక్కడ 2700. కాబట్టి మనకి ఇక్కడ ఎంత అవ్వాలి? 4 2 10లోంచి 7 తీస్తే 3. కాబట్టి ఎంత 3324. ఇది వైశాల్యం కాబట్టి చదరపు యూనిట్లు అంటే చదరపు మీటర్లు. ఇది వైశాల్యం బాట కలిగింది. బాట వైశాల్యం అయిపోయిన తర్వాత దాని యొక్క యూనిట్ ఖర్చు ఎంత అంటే యూనిట్ ఖర్చు అంటే ఏంటి? ఇక్కడ మనకి బాట తవ్వడానికి అయ్యే ఖర్చు కావాలి అంటే వైశాల్యం ఇంటూ 1 చదరపు మీటర్కి అయ్యే ఖర్చు. కాబట్టి బాట తవ్వకానికి అయ్యే ఖర్చు ఎంత అవుతుంది? 324 × 2 అంటే 648గా. అంటే ఎంత అవుతుంది? 2 4 8, 2 2 4, అలాగే 2 3 6. కాబట్టి ఎన్ని రూపాయలు ఖర్చు అవుతుంది? 648 రూపాయలు. ఎందుకు? చదరపు మీటర్కి అయ్యే ఖర్చు 2 రూపాయలు కాబట్టి. మళ్ళీ మరొకసారి దీన్ని రిపీట్ చేస్తున్నాను. అదేంటంటే ఒక దీర్ఘచతురస్రం యొక్క అంచులు అంటే పొడవు వెడల్పులు, దీర్ఘచతురస్రాకార స్థలం యొక్క అంచులు పొడవు 60 మీటర్లు, అలాగే వెడల్పు 45 మీటర్లు తీసుకున్నట్లయితే ఓకే, దాని యొక్క బాట దాని చుట్టూ బయట వైపుకి తవ్వారు కాబట్టి బయట 1.5 మీటర్ల వెడల్పుతో బయట దాని బాట తవ్వినట్లయితే మనకి ఆ బాట యొక్క వైశాల్యం ముందు కట్టాలి. ఇది బాట వైశాల్యం అంటే. ఈ బాట వైశాల్యం కట్టి ఈ బాట వైశాల్యం మనకి ఎంత విలువ వచ్చింది అంటే బాట వైశాల్యం కట్టాలంటే ముందు బయట కొలతలు కావాలి. అలాగే బయట కొలతలు అంటే ఏంటి? 60 మీటర్లు 45 మీటర్లు, ఇవి 63 48. అంటే బయట దీర్ఘచతురస్ర వైశాల్యం 63 × 48. అలాగే లోపల చతురస్ర వైశాల్యం దీర్ఘచతురస్ర వైశాల్యం 60 × 45. అంటే ఇప్పుడు మనకి ఈ డిఫరెన్స్ ఈ రెండు దీర్ఘచతురస్రాల వైశాల్యాల యొక్క భేదం ఏంటి తెలియజేస్తుందంటే బాట వైశాల్యం. అంటే బయట దాని నుంచి లోపలిది తీసేయగా వచ్చింది బాట. కాబట్టి అది 324 చదరపు మీటర్లు. ఇప్పుడు బాట తవ్వకానికి చదరపు మీటర్కి అయ్యే ఖర్చు 2 రూపాయలు కాబట్టి దాన్ని 2 రూపాయల చేత గుణించగా వచ్చింది 648 రూపాయలు. కాబట్టి బాటను తవ్వడానికి మొత్తం ఖర్చు ఎంత? 648 రూపాయలు. ఇది లెక్క. ఇప్పుడు మనం ఈ దీర్ఘచతురస్రాకార బాటల్లోనే ఇంకొక కోణంలో ఒక కొత్త లెక్క చేయబోతున్నాం. ఆ లెక్క ఎలా ఉంటుందో ఒకసారి చదువుతున్నాం చూడండి. ఒక దీర్ఘచతురస్రాకార పొలం యొక్క పొడవు 15 మీటర్లు, దాని చుట్టూ 0.5 మీటర్ల వెడల్పుతో ఒక గట్టును నిర్మించుటకు చదరపు మీటర్కు 4 రూపాయల వంతున అయ్యే మొత్తం ఖర్చు ఓకే 4 రూపాయల వంతున అయ్యే మొత్తం ఖర్చు 104 రూపాయలు అయినా ఆ పొలము చుట్టూ ఆ పొలం యొక్క వైశాల్యం ఎంత? కాబట్టి మొట్టమొదటి ఇచ్చిన డీటెయిల్స్ ఏంటి? ఒక పొలం యొక్క పొడవు, ఇగో పొలము యొక్క పొడవు అంటే 0.5 మీటర్స్ వెడల్పుతో బయట వైపునకు రాస్తున్నాను. బయటి వైపునకు అంటే లోపల వైపుకో బయట వైపుకో చెప్పాలిగా. బయటి వైపునకు ఓకే, బయటి వైపునకు ఓకే. ఇప్పుడు దీని యొక్క పొడవు ఎంత? 15 మీటర్లు. అలాగే వెడల్పు తెలియదు కాబట్టి ఎక్స్. ఆ తర్వాత దీని చుట్టూ ఎంత వెడల్పుతో గట్టు నిర్మించాడు? 0.5 అంటే 6 మీటర్ వెడల్పుతో గట్టు నిర్మించాడు. అప్పుడు దానికి ఆ గట్టు నిర్మించడానికి చదరపు మీటర్కి ఎంత ఖర్చు అయింది? 4 రూపాయలు. అలా మొత్తం అయిన ఖర్చు ఎంత? 104 రూపాయలు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే ఒక్కొక్క చదరపు మీటర్ ఖర్చు ఎంత, మొత్తం పొలం గట్టుకైన ఖర్చు ఎంతో మనకి ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? దీని నుంచి మనం వెడల్పుని తీసుకురావాలి అని అర్థం. సరే, ఏది ఏమోనండి, మన ఇక్కడ కావాల్సింది లోపల దీర్ఘచతురస్రపు కొలతలు ఇచ్చాడు. లోపల దీర్ఘచతురస్రపు కొలతలు ఇచ్చేటప్పుడు బయట దీర్ఘచతురస్రపు కొలతలు కావాలంటే మనం ఏం చేయాలి? ఏం లేదు, లోపల దీర్ఘచతురస్ర కొలతల నుంచి బయట దీర్ఘచతురస్ర కొలతలు రావాలంటే రెండు వెడల్పు యొక్క రెట్టింపుని కలపాలి. వెడల్పు యొక్క రెట్టింపుని కలిపితే ఇక్కడ ఎంత అవుతుంది? 15కి 2 0.5 కలపాలి. 2 0.5 అంటే 1
కలిపితే ఇది ఎంత అయింది 16 మీటర్లు. అలాగే ఇక్కడ మనకి దీని యొక్క వెడల్పు ఎంత అవుతుంది, ఎక్స్కి కూడా 2 0.5 కలపాలి. ఎందుకు వెడల్పు 2 0.5 2 వెడల్పులు కలిపితే x+1. ఇది మనకి దాని యొక్క కొలతలు, అంటే బయటి మరియు లోపల దీర్ఘచతురస్ర కొలతలు ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనకి ఈ బాట వైశాల్యం ముందు కావాలి. బాట వైశాల్యం అనేది, బాట అంటే గట్టు, బాట వైశాల్యం కావాలనుకుంటే ఏం చేయాలి, మనకి ఇంతవరకు తెలిసిందే, బయట దీర్ఘచతురస్ర వైశాల్యం నుండి లోపలి దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని తీసివేయాలి. తీసివేస్తే మనకు సరిపోతుంది. అంటే బయట దీర్ఘచతురస్ర వైశాల్యం నుండి లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం తీసివేయాలంటే మనకు బయట దీర్ఘచతురస్ర పొడవు తెలుసు కాబట్టి ఇప్పుడు మనకేమవుతుంది, ఫస్ట్ గట్టు వైశాల్యం, గట్టు వైశాల్యం ఎంత అవుతుంది, దాని బయట దీర్ఘచతురస్ర పొడవు ఇంటూ వెడల్పు అంటే ఎంత 16 × x+1, 16 × x+1. అలాగే లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం లోపల పొడవు ఇంటూ లోపల వెడల్పు అంటే ఎంత 15x. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది, 16x + 16 - 15x. 16x - 15x ఎంత, x+16. ఇది ఇన్ని చదరపు మీటర్లు. ఇది దీని యొక్క వైశాల్యం. అయితే వైశాల్యం ఇచ్చిన తర్వాత చదరపు మీటర్కి అయ్యే ఖర్చు వాడు ఎంత ఇచ్చాడు, 4 రూపాయలు ఇచ్చాడు. చదరపు మీటర్కి అయ్యే ఖర్చు 4 రూపాయలు అయినప్పుడు మనం ఆ చదరపు మీటర్కి అయ్యే ఖర్చు 4 రూపాయలు అయ్యేటప్పుడు మనం ఇంకోటి కూడా ఉంది, అంటే చదరపు మీటర్ 4 రూపాయలు ఖర్చు అయ్యేటప్పుడు మొత్తం ఖర్చు ఎంత అవుతుంది, అంటే వైశాల్యం ఇంటూ చదరపు మీటర్కి అయ్యే ఖర్చు ఈక్వల్ టు మొత్తం ఖర్చు. కాబట్టి గట్టు వేయుటకు మొత్తం ఖర్చు, గట్టు వేయటకు మొత్తం ఖర్చు ఎంత అవుతుంది, x+16 × 4 రూపాయలు. అయితే ఆ మొత్తం ఖర్చు వాడెంత ఇచ్చాడు, 104 రూపాయలు ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి, ఈ విలువే 104 రూపాయలు అని అర్థం. అంటే ఎంత, 4 × x+16 ఈక్వల్ ఎంత 104. అంటే x+16 ఈక్వల్ ఎంత 104/4. 4 ఎంతలు, 4 2 4 6. అంటే x ఈక్వల్ ఎంత అవుతుంది, 26 - 16 అంటే ఎంత 10. అంటే x 10 మీటర్లు. అంటే దాని అర్థం ఏంటి, లోపలి దీర్ఘచతురస్ర భుజం కొలత ఎంత 10. మరి దీని విలువ ఎంత అవుతుంది, బయట దానికి 11 అవుతుంది. బయట దాని కొలత ఎంత అవుతుంది, 11 అవుతుంది. అలాగే ఇంకొకటి కూడా మనం తెలుసుకోవాలి ఇందులో. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, ఇంతకీ అంటే వెడల్పులు అడగలేదు, బయట దానికి కానీ లోపల దానికి కానీ. వాడు అడిగింది ఏంటంటే పొలం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. ఇక్కడ మనకు అడిగింది గట్టు యొక్క వైశాల్యం అడగలేదు, పొలం యొక్క వైశాల్యం. పొలం అంటే ఎక్కడుంది, గట్టు లోపల వైపు ఉంది. అంటే లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం అని అడిగాడు. అంటే పొలాన్ని ఏది సూచిస్తుంది, లోపల దీర్ఘచతురస్రం సూచిస్తుంది. కాబట్టి పొలం యొక్క వైశాల్యం కావాలంటే అర్థం ఏంటి, పొలం యొక్క వైశాల్యం కావాలంటే అర్థం ఏంటి, పొలం యొక్క పొడవు ఇంటూ పొలం యొక్క పొడవు. పొలం లోపలిది కదా, బయటది కాదు పొలం అంటే. కాబట్టి 15 × x విలువ ఎంత 10. సో 15 × 10 అంటే ఎంత అవుతుంది, 150 చదరపు మీటర్లు. ఇది మన లెక్క. కాబట్టి ఏంటది, గట్టు వైశాల్యం మనం కట్టాలంటే ఇక్కడ లోపల వెడల్పు మనం x అనుకుని, బయట వెడల్పు ఎంత అవుతుంది, 2 బాట వెడల్పులు కలిపితే బయట వెడల్పు వస్తుంది. లోపలి వెడల్పుకి 2 బాట వెడల్పులను కలిపితే బయట వెడల్పు వచ్చింది, అది x+1. అలాగే లోపల వెడల్పు x, బయట లోపలి పొడవు 15 కాబట్టి 2 బాట వెడల్పులు కలిపితే బాట వెడల్పు యొక్క రెట్టింపు ఎంత 0.5 × 2, అది కలపగా వచ్చిందండి బయట వెడల్పు. ఇప్పుడు ఒక దానిలోంచి ఒకటి తీసివేయాలంటే 16 × x+1 - 15x, ఫైనల్గా x+16 వచ్చింది. అంటే గట్టు యొక్క వైశాల్యం ఎంత, x+16. x+16 గట్టు యొక్క వైశాల్యం అంటే దాన్ని గట్టు వేయడానికి అయ్యే మొత్తం ఖర్చు చదరపు మీటర్కి అయ్యే ఖర్చుతో వైశాల్యాన్ని గుణిస్తే వస్తుంది. కాబట్టి x+16 అనే వైశాల్యాన్ని 4 రూపాయలతో గుణిస్తే మనకి x × 4 × x+16 రూపాయలు ఖర్చు. కానీ ఆ ఖర్చు మనకి ఇచ్చింది 104 రూపాయలు. అంటే దాని అర్థం ఏంటి, ఈ ఇచ్చిన 104 రూపాయలు ఈక్వల్ టు 4 × x+16. దాని నుంచి x యొక్క విలువ ఎంత 10.
నిజానికి ఎక్స్ అనే విలువ దేన్ని సూచిస్తుంది? లోపలి గట్టు యొక్క వెడల్పును సూచిస్తుంది. మరి గట్టు యొక్క బయటి అంచు యొక్క వెడల్పు ఎంత అవుతుంది? x+1 కాబట్టి 11. సరే, ఇది కూడా మనం అడగలేదు. వాడు పొలం వైశాల్యం అడిగాడు. పొలము అంటే లోపల ఉండే దీర్ఘచతురస్రం అని అర్థం. ఆ లోపల దీర్ఘచతురస్ర వైశాల్యం కావాలంటే లోపల దాని పొడవు ఇంటూ లోపల దాని వెడల్పు 15 × 10 కాబట్టి 150 చదరపు మీటర్లు. ఇప్పుడు మనం దీర్ఘచతురస్రాకార బాటలో ఒక కొత్త కోణాన్ని చూస్తున్నాం. అదేంటంటే, ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? దీర్ఘచతురస్రానికి కానీ చతురస్రానికి కానీ అంచుల వెంబడి మాత్రమే బాటలు ఏర్పాటు చేసాం. అంచుల వెంబడి అంటే పొడవు వెంబడి వెడల్పు వెంబడి, అది బయట వైపైనా కావచ్చు లోపల వైపైనా కావచ్చు. మొత్తం పొడవు వెడల్పు వెంబడి అంటే అంచుల వెంబడి మాత్రమే ఏర్పాటు చేసాం. కానీ అంచుల వెంబడే ఉండాలని లేదుగా. కొన్ని సందర్భాల్లో బాటల మధ్యలో కూడా ఉండొచ్చుగా. అప్పుడు బాటల మధ్యలో ఏర్పడిస్తే ఎలా? అప్పుడు దానికి ఒక ఉదాహరణ. ఇలా ఇవన్నీ మన అంటే ఈ రకమైన మోడల్స్ అన్నీ మన 7th క్లాస్ 8th క్లాస్ మోడల్స్ టెక్స్ట్ బుక్స్లో వస్తాయి. కాబట్టి వీటిని మన డిఎస్సి పరీక్షల్లో ఒక ఇంపార్టెంట్ మోడల్స్గా భావించవచ్చు. కాబట్టి వీటిని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే అంటే బాటల్లో రకం ఏంటది? ఇది మధ్యలో ఏర్పడిన బాట కాదు. ఉదాహరణకి లెక్క చూద్దాం. ఇప్పుడు ఒకసారి చూడండి. ఒక పెళ్లి మండపం యొక్క నేల దీర్ఘచతురస్రాకారంలో గలదు. దాని యొక్క పొడవు వెడల్పులు వరుసగా 45 మీటర్లు 30 మీటర్లు. నెక్స్ట్, గది యొక్క అంచులకు సమాంతరముగా నేల మధ్య భాగంలో 4 మీటర్ల వెడల్పు గల ఒక రెడ్ కార్పెట్ను పరిచిన అది ఆక్రమించు తల వైశాల్యం ఎంత? అంటే తల అంటే అది ఆక్రమించే నేల వైశాల్యం ఎంత అని అర్థం. ఇది ఇక్కడ మీనింగ్. అంటే రెడ్ కార్పెట్ అంటే ఇంకేం లేదు, ఎర్ర రంగు కార్పెట్ పరుస్తారు కదా ఏమైనా ఫంక్షన్స్లోని గట్రా మధ్యలో చైర్స్ మధ్యలోంచి, దాన్నే రెడ్ కార్పెట్ అంటాం. ఆ రెడ్ కార్పెట్ పరిచారు. అయితే అది ఎంత నేలని ఆక్రమించింది అంటే ఎంత వైశాల్యం గల నేలని ఆక్రమించింది అని చెప్పడం. చూద్దాం ఇక్కడ సొల్యూషన్. దీని ఆన్సర్ తెలియాలంటే మొట్టమొదటి దానికి రఫ్ డయాగ్రామ్ కావాలి. అంటే చిత్తుపటం. రఫ్ డయాగ్రామ్ ఎలాగా? ఒక దీర్ఘచతురస్రాకార పెళ్లి మండపపు నేల, దాని యొక్క కొలతల వరుసగా ఏంటి? 40. ఇక చూడండి, దాని కొలతల వరుసగా 45 మీటర్సు, అలాగే ఇంకోటి ఎంత 30 మీటర్లు. అలాగే గది అంచులకు సమాంతరముగా, ఈ మాటకు అర్థం ఏంటి? గది అంచులకు సమాంతరంగా అంటే పొడవుకి సమాంతరంగా వెడల్పుకి సమాంతరంగా. ఓకే, నేల మధ్య భాగంలో అన్నాడు. అంటే అంచుల వెంబడి కాదు, నేల యొక్క మధ్య భాగంలో. మధ్య భాగం అంటే ఎక్కడ వస్తుంది? ఇగో ఇది పొడవుకు సమాంతరంగా ఒక కార్పెట్ ఇలా పరిచాడు. అలాగే వెడల్పుకు సమాంతరంగా ఒక కార్పెట్ ఇలా పరిచాడు. ఇది దాని అర్థం. చూడండి, ఇది వెడల్పుకి సమాంతరంగా ఉంది, ఇది పొడవుకి సమాంతరంగా ఉంది, మరియు రెండు గది మధ్య భాగంలో పరచబడ్డాయి. ఈ సందర్భంలో ఈ కార్పెట్ ఎంత నేలని ఆక్రమిస్తుంది అన్నది మన క్వశ్చన్. కాబట్టి కార్పెట్ ఆక్రమించే నేల యొక్క తల వైశాల్యం ఎంత అని అడిగితే, ఇప్పుడు దాన్ని కట్టడానికి మనకి కొంత ఎనాలిసిస్ రావాలి. అదేంటంటే ఒకసారి చూడండి, మనకి ఏదేమోనండి, ఇది గంది అంచులకు సమాంతరంగా ఉందిగా. అంటే ఇప్పుడు అడ్డంగా పరిచిన కార్పెట్ని చూద్దాం. దాని యొక్క వెడల్పు ఎంత? 4 మీటర్లు. మరి రెండు వైపులా పరిచినవన్నీ 4 మీటర్లే, మారాల్సిన అవసరం లేదు. కాబట్టి దీని యొక్క వెడల్పు 4 మీటర్లు. పొడవు ఏంటవుతుంది? గది యొక్క పొడవే ఈ కార్పెట్ యొక్క పొడవైంది. అంటే ఎంత? 45 మీటర్లు. ఇది మనకి ఇచ్చిన ఒక కార్పెట్. అలాగే నిలువుగా పరిచిన కార్పెట్ పరిస్థితి ఏంటి? ఇగో నిలువుగా పరిచిన కార్పెట్ పరిస్థితి ఏంటంటే, దీని వెడల్పు కూడా 4 మీటర్లే ఇచ్చాం, ఎందుకంటే రెండు ఒకటే కార్పెట్. కానీ దీని పొడవు మాత్రం మనకి ఏదొస్తుంది? గది యొక్క పొడవే, గది యొక్క వెడల్పే దీని పొడవు అవుతుంది. ఇగో గది యొక్క వెడల్పు దీని పొడవు అవుతుంది. కాబట్టి ఎంత? 30 మీటర్లు. అయితే మన జనరల్గా మనం అనుకునే విషయం ఏంటంటే, ఇదొక దీర్ఘచతురస్రం, ఇదొక దీర్ఘచతురస్రం, అది ఎంత ఆక్రమించింది అంటే మేము వెంటనే అనేసుకుంటామంటే ఈ దీర్ఘచతురస్ర వైశాల్యం ప్లస్ ఈ దీర్ఘచతురస్ర వైశాల్యం చేస్తే సరిపోతుందని.
తప్పేం లేదు. కానీ ఒక్క విషయం ఆలోచించాలి, అదేంటంటే ఇప్పుడు ఇటు నుంచి పరిచయం, మళ్ళీ ఇటు నుంచి పరిచయం, రెండు సందర్భాల్లో పరిచేటప్పుడు ఈ విధంగా వచ్చింది. అంటే ఇక్కడ మధ్య భాగంలో ఏమవుతున్నది, ఒక దాని మీద ఒకటి వచ్చేస్తున్నది. అంటే కార్పెట్ యొక్క తలం ఒకసారి ఏమైంది, మళ్ళీ రిపీట్ అయిపోయింది. అంటే 2 సార్లు వచ్చేసింది. ఎక్కడ, ఏ భాగంలో 2 సార్లు వచ్చేసింది, ఈ మధ్య భాగంలో. ఈ మధ్య భాగంలో 2 సార్లు వచ్చేసిందంటే మనం అడిగింది కార్పెట్ యొక్క గుడ్డ వైశాల్యమా, అంటే అక్కడ పరిచిన కార్పెట్ యొక్క గుడ్డ వైశాల్యం అడిగామా, లేక కార్పెట్ కింద ఉన్న నేల వైశాల్యం అడిగామా? నేల వైశాల్యం అడిగాం. అంటే నేల వైశాల్యం అంటే ఏంటి, కార్పెట్ను తాకే నేల ఎంతో తెలియాలి అక్కడ. ఇప్పుడు కార్పెట్ని ఈ సెంటర్లో ఉండే నేల, ఇప్పుడు ఇక్కడ కార్పెట్ ఇలా ఒకసారి పరిచయం, ఇలా ఒకసారి పరిచయం, ఈ రెండు దీర్ఘచతురస్రాల వైశాల్యాలు కట్టి కలిపినట్లయితే ఈ మధ్య భాగం 2 సార్లు రిపీట్ అయింది. కానీ గుడ్డ 2 సార్లు రిపీట్ అయింది కదా మధ్య భాగంలో అని చెప్పి, అంటే ఈ భాగంలో 2 సార్లు గుడ్డ రిపీట్ అయింది కదా అని నేల రిపీట్ అవ్వదుగా. కాబట్టి ఏంటి, నేల వైశాల్యం మాత్రం ఒకసారి వస్తుంది. అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ మధ్య భాగం వైశాల్యం 2 సార్లు రావడం కారణంగా మనకి రావాల్సిన వైశాల్యం ఎక్కువగాను తప్పుగాను వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తే సరిపోతుంది, ఈ మధ్య భాగం యొక్క వైశాల్యాన్ని ఈ 2 దీర్ఘచతురస్రాల వైశాల్యాల మొత్తం నుంచి తీసివేస్తే సరిపోతుంది మనకు కావాల్సింది. ఇదే దీనిలో ఉండే స్పెషల్. కాబట్టి మనం మొదట ఏం చేయాలి, కార్పెట్ వైశాల్యం అంటే రెడ్ కార్పెట్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఈ అడ్డంగా ఉండే దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత, దీని పొడవు ఇంటూ దీని వెడల్పు అంటే ఎంత, 45 × 4. అలాగే నిలువుగా ఉండే కార్పెట్ యొక్క పొడవు వెడల్పు ఎంత 30 × 4. సరిపోయింది. ఇప్పుడు మధ్యలో ఉండే తల వైశాల్యం తీసేయాలి. అసలు మధ్యలో ఇది ఏంటిది, ఇది కార్పెట్ యొక్క వైశాల్యం కాబట్టి ఇది ఎంత అవుతుంది, 4. ఇది కూడా కార్పెట్ యొక్క వైశాల్యం కాబట్టి 2 వైపుల కార్పెట్ యొక్క వెడల్పులే కాబట్టి కార్పెట్ యొక్క వెడల్పు ఇక్కడ కూడా ఎంత ఉంది, 4. ఇక్కడ కార్పెట్ 4, ఇక్కడ కార్పెట్ యొక్క వెడల్పు 4. చూడండి, ఈ మధ్యలో ఏర్పడిన బహుభుజి యొక్క అన్ని భుజాలు ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. మరి అన్ని కోణాలు కూడా సమానంగా ఉంటాయి. అంటే ఇప్పుడు మధ్య ఏర్పడిన బహుభుజి పేరేంటి, చతురస్రం. కాబట్టి చతురస్రం ఎన్నిసార్లు వచ్చింది, 2 సార్లు వచ్చింది. అంటే చతురస్ర వైశాల్యం 2 సార్లు యాడ్ అయిపోవడం, ఒకసారి ఏం చేస్తే సరిపోతుంది, తీసేస్తే సరిపోతుంది. కాబట్టి ఏం చేస్తున్నాం, -4². కాబట్టి ఇక్కడ ఇది మన క్యాలిక్యులేషన్. అంటే ఇప్పుడు కార్పెట్ ఆక్రమించే తల వైశాల్యం ఎంత, 45 × 4, 30 × 4. అంటే అడ్డంగా పరిచిన కార్పెట్ యొక్క వైశాల్యం, నిలువుగా పరిచిన కార్పెట్ యొక్క వైశాల్యం మైనస్ మధ్య భాగంలో ఒకదానికొకటి పునరావృతం అంటే రిపిటేషన్ వచ్చింది కాబట్టి ఆ చతురస్ర భాగం ఒకసారి తీసివేస్తాం. చతురస్ర వైశాల్యం ఒకసారి తీసివేస్తే ఏమవుతుంది, -4². అంటే దీన్ని సింప్లిఫై చేయాలంటే ఎక్కువ కష్టపడకూడదు. 4 రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి 4 × 45కి 30 కలిపితే 75 -16. 4 75 ఎంత, 2 75 150 కాబట్టి 4 75 300. కాబట్టి ఇదంతా 300 -16 అంటే ఎంత, 384. ఇది వైశాల్యం కాబట్టి చదరపు మీటర్. ఇది మన లెక్క. ఇదివరకు చేసిన మాదిరిగానే ఈ మధ్య పాట వేసేది అంటే అర్థం ఏంటి, ఇలా కార్పెట్లు పరవడాలు. నేను ఇక్కడ ఒక సందర్భాన్ని తీసుకున్నాను కార్పెట్ పరవాలని, కానీ అది కార్పెట్ పరిచయడం ఇవ్వచ్చు, లేదా ఒక పార్కు మధ్య భాగంలో పూల మొక్కలు నాటడానికనో, లేకపోతే కాలినడక కోసం బాట తవ్వాడు 2 పక్కల నుంచి అంటే గది అంచులకు సమాంతరంగానైనా అనొచ్చు. ఇంకా ఏవైనా ఒక గది మధ్య భాగంలో ఎర్ర రంగు పెయింటింగ్ వేసాడు అనొచ్చు. ఏదైనా మాటలు రకరకాల సందర్భాలు ఏముంది, ఏ మాటలైనా వాడచ్చు. కానీ ఇక్కడ వాడే సిచ్యువేషన్ ఒకటే కాబట్టి దాన్ని మాత్రం మనం పట్టించుకోవాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటవుతుంది, ఇక్కడ సొల్యూషన్ ఏంటి, ఇందాక మనం దీర్ఘచతురస్రం విషయంలో చేసిందే ఇప్పుడు చతురస్రం విషయంలో కూడా చేస్తున్నాం. ఏంటి అది చేసే పని అంటే ఒకసారి చూడండి, గది నేల చతురస్రాకారంలో గలదు, దాని భుజం పొడవు 25 మీటర్లు, గది మధ్య భాగంలో అంచులకు సమాంతరముగా 5 మీటర్ల వెడల్పు గల ఎర్ర రంగు కార్పెట్ను పరిచిన అది ఆక్రమించు తల వైశాల్యం ఎంత. మరొకసారి, ఒక గది నేల చతురస్రాకారంలో గలదు, దాని భుజం పొడవు 25 మీటర్లు, గది మధ్య భాగంలో అంచులకు సమాంతరముగా 5 మీటర్ల వెడల్పు గల
ఎర్ర రంగు కార్పెట్ అంటే రెడ్ కార్పెట్ను పరిచిన అది ఆక్రమించు తల వైశాల్యం ఎంత అంటే ఇక్కడ మనకి అది ఆక్రమించే తల వైశాల్యం రెడ్ కార్పెట్ అనే కాదు, ఏమైనా సందర్భాన్ని తగినట్టు అదే మీనింగ్ వచ్చినట్టు అదే సందర్భాన్ని వచ్చినట్టు వేరే వేరే సిచ్యువేషన్ బోల్డ్ ఇవ్వచ్చు, కానీ వచ్చే థీమ్ ఇదే, మన ఎయిమ్ ఇదే. సో కాబట్టి అది ఆక్రమించే తల వైశాల్యం కావాలంటే ముందు రఫ్ డయాగ్రామ్ ఏంటి అంటే ఇది చతురస్రం మనకు కావాల్సింది. ఆ చతురస్రం యొక్క భుజం పొడవు ఎంత ఇచ్చాడు, ఇక 25 మీటర్లు. చతురస్ర భుజం పొడవు 25 మీటర్లు. అలాగే దానికి కూడా గది మధ్య భాగంలో అంచులకు సమాంతరంగా అంటే భుజాలకు సమాంతరంగా రెండు కార్పెట్లను పరిస్తే అవి ఆక్రమించే తల వైశాల్యం అని అడిగాడు. మళ్ళీ ఇక్కడ కూడా అదే కేసు, కాకపోతే కొంచెం మారుతుంది. ఏంటి చతురస్రం కాబట్టి కొంచెం ఈజీ అవ్వచ్చు. సరే ఏది ఏమోనండి, ఇక్కడ కూడా ఇదెంత, దీని తలక వెడల్పు ఎంత, కార్పెట్ వెడల్పు 5 మీటర్లు. ఇక్కడ కూడా కార్పెట్ వెడల్పు ఎంత, 5 మీటర్లు. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ మనం అనలైజ్ చేసుకోవాల్సింది మళ్ళీ 2. అడ్డంగా ఉండే కార్పెట్ యొక్క కొలత ఏంటి, నిలువుగా ఉండే కార్పెట్ యొక్క కొలతలు ఏంటి. అడ్డంగా ఉండే కార్పెట్ యొక్క వెడల్పు 5, పొడవు ఎంత, ఇక దాని యొక్క మామూలుగా పొడవులు ఎంత ఉన్నాయో అన్ని పొడవులు ఒకటే కాబట్టి 25. అలాగే నిలువుగా ఉండే కార్పెట్ యొక్క వెడల్పు కూడా 5, అలాగే దాని పొడవు కూడా ఎంత, 25. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒకేలాంటి కార్పెట్లు ఒకసారి చూడండి, మనకి ఇక్కడ కార్పెట్ అదే, ఇక్కడ కార్పెట్ నిలువుగా వచ్చింది, అడ్డంగా వచ్చింది. దాని యొక్క కార్పెట్ యొక్క పొడవు వెడల్పు 2 ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి. దీనికి పొడవు 25, దీనికి కూడా వెడల్పు 25, ఇక్కడ కూడా 25. అంటే దాని అర్థం ఏంటి, పొడవు వెడల్పుల అంటే ఇక్కడ పొడవు వెడల్పులు వేరువేరుగా లేవు చతురస్రం కాబట్టి 2 కార్పెట్ల తల పరిమాణం ఒకేలాగా ఉంది. అలాంటి సందర్భంలో ఓకే, కార్పెట్ ఆక్రమించే తల వైశాల్యం ఈక్వల్ టు ఆ తల వైశాల్యం ఈక్వల్ టు ఏంటవుతుంది, ఒకేలాంటి దీర్ఘచతురస్రాలు 2 కాబట్టి ఒకదాని వైశాల్యం కట్టి ఇంటూ 2 చేసేయచ్చు. అంటే ఎంత అవుతుంది, 2 ఇంటూ దీని వైశాల్యం ఎంత, 5 ఇంటూ 25 అంటే పొడవు ఇంటూ వెడల్పు, అది వైశాల్యం. అలాగే దీనిలో మధ్య భాగం ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ రిపిటేషన్ వచ్చింది మనకి ముందు తెలిసిందే. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ రిపిటేషన్ అంటే 2 పునరావృతం అయిపోయాయి, ఒకదాని మీద ఒకటి వచ్చాయి కాబట్టి నేల రెట్టింపు అవ్వదు కదా, నేల ఒకేసారి ఉంటుంది కాబట్టి ఇది కూడా 5 ఉంటుంది, ఇవి 5 ఉంటుంది, ఇది 5 ఉంటుంది, ఇది 5 ఉంటుంది. అంటే మధ్య భాగం ఏంటి సూచిస్తుంది, అది మళ్ళీ చతురస్రమే సూచిస్తుంది. కాబట్టి చతురస్రం 2 సార్లు రిపీట్ అయింది మధ్య భాగంలో కాబట్టి ఒకసారి ఏం చేస్తాం, చతురస్ర వైశాల్యం భుజము స్క్వేర్ తీసేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇక్కడ 5 10 ఇంటూ 25 250 మైనస్ 25 అంటే ఎంత, 225. ఇది వైశాల్యం కాబట్టి చదరపు మీటర్లు. ఇది మన లెక్క. ఇప్పుడు మనం ఇదివరకు చెప్పుకున్నాం బాటల్లో రకాలు, దీర్ఘచతురస్రాకార బాటలు, చతురస్రాకార బాటలు. చతురస్రాకార బాటలు ఎన్ని రకాల మార్పులతో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అలాగే దీర్ఘచతురస్రాకార బాటలో ఎన్ని మార్పులతో ఏ రకమైన ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇలాంటివన్నీ మనం చూసాం. ఇప్పుడు దీర్ఘచతురస్ర బాటలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిగిలింది ఏంటి, వృత్తాకార బాటలు. ఎందుకంటే మనం ఇక్కడ వృత్తాకార బాటల గురించి ఇందాక మాట్లాడుకున్నాం. ఇదివరకు నేను అంటే ఉపోద్ఘాతం అంటే ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు ముందు ఏం చెప్పాను, బాట అంటే అర్థం ఏంటి అంటే ఒక నిర్దిష్టమైన ఆకారం చుట్టూ ఒక ఆకారం చుట్టూ ఒక స్థిరమైన వెడల్పుతో ఆక్రమించబడిన ప్రదేశాన్ని బాట అంటామని చెప్పాను. ఆ బాట చతురస్రాకారానికి ఉండొచ్చు, చతురస్రాకార బాటలు అంటాం. అలాగే దీర్ఘచతురస్రానికి ఉంటే దీర్ఘచతురస్రాకార బాటలు అంటాం. అలాగే ఇక్కడ వృత్తాకారానికి ఉంటే వృత్తాకార బాటలు కానీ కంకణం అని కానీ అంటామని చెప్పాను నేను. కాబట్టి ఇప్పుడు కంకణ వైశాల్యం మీదకి వచ్చాం. అంటే వృత్తాకార బాటలు. కంకణ వైశాల్యం అంటే మీకు ఇదివరకే చెప్పాను కంకణం ఎలా ఏర్పడుతుంది అనేది. కంకణం ఎలా ఏర్పడుతుంది, మనకి 2 ఏకకేంద్ర వృత్తాలు వేర్వేరు వ్యాసార్థాలతో ఉండేటప్పుడు 2 ఏకకేంద్ర వృత్తాల యొక్క వృత్త పరిధి 1, వృత్త పరిధి 2 అంటే ఈ 2 వృత్త పరిధుల మధ్య ఏర్పడే తలము యొక్క వైశాల్యాన్ని ఏమని చెప్తారు, కంకణ వైశాల్యం అని చెప్తారు.
అది. సో ఈ కంకణ వైశాల్యం కట్టడానికి మనకి ఇప్పుడు ఫార్ములాస్ మనం తెచ్చుకుంటాం. కంకణ వైశాల్యం కూడా పెద్ద వింతేం కాదు. మీకు ఒక విషయాన్ని చాలా కామన్గా చెప్పాను. ఏంటి ఆ కామన్ విషయం? ఎలాంటి ఫిగర్ ఇచ్చినా మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? కంకణ అంటే ఏదైనా షేడ్ ఇలాంటిది తెచ్చింది అనుకోండి, ఈ మాదిరిగా షేడ్ వచ్చినా సరే, ఇటువంటి షేడ్ వైశాల్యం ఏది కట్టాలనుకున్నా మనం చేయాల్సిన పనుల్లో ఒకటే. ఏంటది? బయట చిత్రం తాలూకు వైశాల్యంలోంటి లోపల చిత్రం యొక్క వైశాల్యాన్ని తొలగించడమే. అది చతురస్రమైనా అవ్వచ్చు, దీర్ఘచతురస్రమైనా అవ్వచ్చు, లేదా వృత్తమైనా అవ్వచ్చు, వేరే ఏ ఇతరమైనదైనా అవ్వచ్చు. దేనికైనా అదే ధర్మం. కాబట్టి మనం దాన్ని ఆలోచించి జంకడానికి ఏం లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అంటే, వృత్తాకార కంకణ వైశాల్యం నేర్చుకోవాలి అంటే బయట వృత్త వైశాల్యంలోంచి లోపల వృత్త వైశాల్యం తీసేయాలి అని అర్థం. ఇప్పుడు దీంట్లో మనం టర్మినాలజీ నేర్చుకోవాలి. ఏంటది? మనకి ఓ అనేది ఏంటి? కేంద్రం. ఓ అనేది ఏంటి? కేంద్రము. దేని యొక్క కేంద్రం? రెండు వృత్తాలకి ఒకటే కేంద్రం. ఎందుకంటే వృత్త కంకణం ఏర్పరిచేవి ఏకకేంద్ర వృత్తాలు. ఏకకేంద్ర వృత్తాలు అంటే ఒకే కేంద్రం, వేరు వేరు వ్యాసార్థాలతో ఉండే వృత్తాలు మాత్రమే ఏకకేంద్ర వృత్తాలను ఏర్పరుస్తాయి. కాబట్టి వృత్త కంకణం ఏర్పరిచేది ఇటువంటి వాటితోనే ఏర్పడుతుంది. కాబట్టి ఓ అనేది రెండిటికి ఉమ్మడి కేంద్రం. దాని తర్వాత బిగ్ ఆర్ అంటే క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్ అనేది బాహ్య వృత్త వైశాల్యం లేదా పెద్ద వృత్త వైశాల్యం. బాహ్య వృత్త వైశాల్యము. అలాగే స్మాల్ ఆర్. స్మాల్ ఆర్ అనేది ఏంటి? చిన్న వృత్తం అంటే లోపల వృత్తం. కాబట్టి అంతర్ వైశాల్యం. సారీ, క్షమించాలి, వైశాల్యాలు కాదు, వ్యాసార్థాలు. వ్యాసార్థం. బాహ్యవృత్త వ్యాసార్థం, అంతర్వృత్త వ్యాసార్థం. ఇది వాటి యొక్క టర్మినాలజీ. అంటే ఇప్పుడు మనకి అలాగే ఇంకొక విషయం చూడండి. నేను ఇలా రాస్తున్నాను ఇక్కడ రఫ్ డయాగ్రాము. ఇదొక దీనిలో అంతర్వృత్తం. ఇది అయితే అంతర్వృత్తం అనేసరికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. అంతర్వృత్తం అంటే మనం త్రిభుజాల్లో అంతర్వృత్తం గీస్తామే, భుజాలను తాకుతూ అంతరంగా గీయబడిన వృత్తం, అది కాదు. ఇక్కడ అంతర్వృత్తం అంటే జస్ట్ లోపల వైపు ఉన్న వృత్తం అని, అంతే తప్ప త్రిభుజాల యొక్క అంతర్వృత్తం అని మాత్రం అర్థం కాదు. అది ముందుగానే అందరికీ తెలియజేయవలసిన అతి చిన్న విషయం. ఎందుకంటే గణితంలో ఒకే మాటని రకరకాల సందర్భాల్లో రకరకాల ప్లేస్లో వాడతాం. సరే, మొత్తం మీద బాహ్య వృత్తం, అంతర్వృత్తం, వాటి వ్యాసార్థాలు ఆర్ అంటే క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్. ఇప్పుడు దీంట్లోని మనం జాగ్రత్తగా చూస్తే ఈ మొత్తం వైశాల్యం ఏంటి? క్యాపిటల్ ఆర్. అలాగే ఈ చిన్న వ్యాసార్థం ఏంటి? స్మాల్ ఆర్. ఓకే, పెద్ద వ్యాసార్థం క్యాపిటల్ ఆర్, చిన్న వ్యాసార్థం. అయితే ఇప్పుడు పెద్ద వ్యాసార్థంలోంచి చిన్న వ్యాసార్థాన్ని తీసివేస్తే వచ్చేది ఏంటి? బాట యొక్క వెడల్పు. బాట యొక్క వెడల్పుని డబ్ల్యూ విడ్త్తో సూచిస్తాము. అప్పుడు మనం రాసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి? క్యాపిటల్ ఆర్ లోంచి స్మాల్ ఆర్ తీసేస్తే డబ్ల్యూ. డబ్ల్యూ అంటే ఇక్కడ ఏంటి? బాట వెడల్పు. ఇవి దీని యొక్క వివరాలు. వీటి యొక్క వివరాలు ఏంటంటే మనకి ఓ అంటే ఇక్కడ వృత్త కేంద్రం. ఏ వృత్తానికి అది కేంద్రం? రెండు వృత్తాలకి కామన్ కేంద్రం, ఎందుకంటే ఏకకేంద్ర వృత్తాలు కాబట్టి. దాని తర్వాత క్యాపిటల్ ఆర్ అనేది బాహ్యంగా గీయబడిన వృత్తం యొక్క పెద్ద వ్యాసార్థం. అలాగే స్మాల్ ఆర్ అనేది లోపలగా గీయబడిన అంతర్వృత్తం యొక్క చిన్న వ్యాసార్థం. కాబట్టి ఈ రెండు వ్యాసార్థాలు అయినప్పుడు ఆర్ క్యాపిటల్ ఆర్ బాహ్య వృత్త వ్యాసార్థం, ఆర్ అంతర్వృత్త వ్యాసార్థం, ఓ కేంద్రం, మరియు పెద్ద ఆర్లోంచి చిన్న ఆర్ తీసేస్తే వచ్చేది ఏంటి? బాట యొక్క వెడల్పు. బాట యొక్క వెడల్పు. కాబట్టి ఆర్ మైనస్ ఆర్ అనేది డబ్ల్యూ అయితే డబ్ల్యూని ఏమంటారు? బాట యొక్క వెడల్పు. ఇవి దీని యొక్క వివరాలు. ఇప్పుడు దీనికి బాట వైశాల్యం కట్టడానికి సూత్రీకరించుకోవాలి. బాట వైశాల్యం కట్టడానికి సూత్రీకరించే విధానం ఏంటంటే,
మరేం లేదు. ఇక్కడ మీకు రాస్తున్నాను. అదేంటంటే బాట వైశాల్యం కట్టడానికి మన సూత్రం ఎలా రాబట్టాలి అంటే ఏం లేదు, వెరీ సింపుల్. మనకి ఏ ఫిగర్ ఇవ్వనివ్వండి, నేను ముందు నుంచే మీకు చెప్తున్నాను, ఇది ఒక ఆనవాయితీ. ఏంటి, మనకి ఏదైనా షేడ్ చేయబడిన భాగం వైశాల్యం కట్టాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి, బయట భాగం వైశాల్యం లేదా బయట ఏర్పడిన పటం యొక్క వైశాల్యంలోంచి లోపల ఏర్పడిన పటం యొక్క వైశాల్యం తీసేయాలి. ఆ దీర్ఘచతురస్రమైనా, చతురస్రమైనా, వృత్తమైనా, వేరే ఏదైనా. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తే సరిపోతుంది, కంకణ వైశాల్యం ఈక్వల్ టు ఏంటవుతుంది, ఈక్వల్ టు ఇక్కడ రాస్తున్నాను, బాహ్య వృత్త వైశాల్యం మైనస్ అంతర్వృత్త వైశాల్యం. అంటే బాహ్య వృత్త వైశాల్యం ఇదంతా సూచిస్తుంది, అంతర్వృత్తం ఇది మాత్రం సూచిస్తుంది. బాహ్య వృత్తంలోంచి అంతర్వృత్తాన్ని తీసేస్తే ఈ కంకణం షేడ్ చేయబడిన భాగం వస్తుంది. బాహ్య వృత్త వైశాల్యం మొత్తం మీద బాహ్య వృత్త వైశాల్యం కట్టడానికి కావాల్సింది ఏంటి, బాహ్య వ్యాసార్థం, అది క్యాపిటల్ ఆర్ అని మనం ముందే ఇచ్చాం. కాబట్టి పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ వృత్త వైశాల్యం కదా, పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ అంతర్వృత్త వైశాల్యం ఏంటవుతుంది, పై స్మాల్ ఆర్ స్క్వేర్. రెండిట్లో కామన్గా ఉన్నది పై కాబట్టి పైని కామన్గా లాగితే ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్, అంటే క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. ఇది మనకి ఏ ప్రత్యేక లబ్ధం అంటే బీజీయ సమాసాల యొక్క ప్రత్యేక లబ్ధాన్ని పోలుండి ఎలాగా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దీన్ని ఎలా కారణాంక విభజన చేయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. కాబట్టి దీన్ని కారణాంక విభజన చేయగలిగితే ఏమవుతుంది, కారణాంక విభజన చేయగా పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. అంటే ఇప్పుడు ఫైనల్గా మనకి దాని యొక్క వైశాల్యం ఏంటి, పై ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. అక్కడ ఆర్ మైనస్ ఆర్ అంటే ఏంటి, విత్. ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే ఎంత, పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ డబ్ల్యూగా కూడా వ్యక్తపరచవచ్చు. అంటే ఫైనల్గా ఫార్ములా ఏంటవుతుంది ఇది. అంటే మనకి ఫైనల్గా మనం రాసుకోదగిన ఫార్ములా ఏంటి, ఓకే, కంకణ వైశాల్యము ఈక్వల్ టు ఏంటవుతుంది, పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్, లేదా దీన్నే పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ డబ్ల్యూ. ఆర్ మైనస్ ఆర్ అంటే డబ్ల్యూ కదా, అంటే విత్ అంటే బాట వెడల్పు. ఇది దాని యొక్క ఫార్ములా. అంటే క్యాపిటల్ ఆర్ బాహ్య వృత్త వ్యాసార్థం, స్మాల్ ఆర్ అంతర్వృత్త వ్యాసార్థం అయ్యేటప్పుడు వృత్తాకార బాట లేదా కంకణ యొక్క వైశాల్యం ఏంటవుతుంది, పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ మరియు స్మాల్ ఆర్ల భేదం అంటే క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ని బాట వెడల్పు డబ్ల్యూతో సూచిస్తే దాన్ని ఇంకో విధంగా కూడా ఎలా పడుతాం, పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ డబ్ల్యూ. ఇదేంటి, వృత్తాకార కంకణ వైశాల్యాన్ని తెలియజేసే సూత్రము, దాని యొక్క వివరాలు. ఇప్పటి వరకు మనం వృత్తాకార కంకణం యొక్క వైశాల్య సూత్రాన్ని మాత్రమే తెలుసుకున్నాం. ఇప్పుడు వృత్తాకార కంకణ వైశాల్యం కట్టడం ఎలా అంటే దాని తరక కొన్ని సూత్రాలను అనుసరించి, అప్పుడు మనకిచ్చిన సూత్రాన్ని అనుసరించి దాని మీద వచ్చే ప్రాథమిక బేసిక్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి. ఇక ఈ విధంగా చూడండి, క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్లు, స్మాల్ ఆర్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అయిన కంకణ వైశాల్యం ఎంత. క్యాపిటల్ ఆర్ అంటే ఇక్కడ ఇది, ఇగో వృత్తాకార కంకణంలో ఏర్పడిన పెద్ద వ్యాసార్థము అంటే బాహ్య వృత్త వ్యాసార్థం. అంతర్వృత్త వ్యాసార్థం ఏది 7 అంటే ఆర్ స్మాల్ ఆర్. కాబట్టి దీని యొక్క వైశాల్యం ఇది డైరెక్ట్గా ప్రతిక్షేపణ కాబట్టి దీంట్లో మనకి ఏవి కష్టాలు అనేవి ఉండవు ఇందులో. సో కాబట్టి మనం ఇక్కడ ఏంటవుతుంది, వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. పై అంటే ఇక్కడ పై అంటే మనకి ఇక్కడ ఎంత 22/7 లేదా పైలో విడిచిపెట్టేసినా తప్పేం లేదు, ఎందుకంటే చాలా సందర్భాల్లో మనకి పైలో విడిచిపెట్టేస్తాడు ఆన్సర్. కానీ ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తున్నాను నేను అంతే. అయితే 22/7 ఇంటూ ఆర్ ప్లస్ ఆర్.
ఆర్ ప్లస్ ఆర్ అంటే ఎంత మనం ఇచ్చాము ఇక్కడ 14 + 7 ఇంటూ 14 - 7 అంటే ఇక్కడ ఎంత అవుతుంది 22/7 ఇంటూ 14 + 7 21 ఇంటూ 14 - 7 7 ఈ కింద ఉండే 7కి పైన ఉండే 7కి కొట్టుకుపోతే 22 × 21 కాబట్టి ఐ మీన్ 22 ఒకట్ల అంటే 22 × 21 కాబట్టి 21 రెళ్ళ 42 4 21 రెళ్ళ 42 42 4 46 కాబట్టి మనకి దీని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది 462 చదరపు ఓకే సెంటీమీటర్లు కాబట్టి చదరపు సెంటీమీటర్లు. ఇది మొదటి సందర్భంలో వైశాల్యం. ఇది దీని సొల్యూషన్. అలాగే రెండో దానికి సొల్యూషన్ ఏంటి రెండో సందర్భంలో ఏమి ఇచ్చాడు మనం గమనించి చేయాలి. వాడిచ్చిన దాన్నే సూత్రాలను ఉపయోగించే విధానం అని చెప్పాను. సూత్రాలను ముందు బాగా ఉపయోగించి వచ్చేసిన తర్వాత డెప్త్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా చేయడానికి అవకాశం వస్తుంది. కాబట్టి సూత్రాలను ఉపయోగించే విధానంలో రెండో లెక్క ఏమి ఇచ్చాడు క్యాపిటల్ ఆర్ 7.5 మరియు డబ్ల్యూ అంటే బాట వెడల్పు ఏమొస్తుంది 3.5 అయితే మనకి స్మాల్ ఆర్ ఏంటి ఏం లేదు చాలా సింపుల్ విషయం. మొట్టమొదటి క్యాపిటల్ ఆర్ తెలుసు ఎంత 7 సెంటీమీటర్స్. అలాగే విడ్త్ అంటే బాట వెడల్పు తెలుసు ఎంత 3.5 సెంటీమీటర్స్. అయితే ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఈ బొమ్మలో చూడండి క్యాపిటల్ ఆర్ అంటే ఈ పెద్ద వ్యాసార్థం. అలాగే ఇదేంటిది బాట వెడల్పు. పెద్ద వ్యాసార్థం నుంచి బాట వెడల్పును తొలగిస్తే వచ్చేది ఏంటి చిన్న వ్యాసార్థమేగా. సో దీన్ని బట్టి చిన్న వ్యాసార్థాన్ని కట్టగలమా లేదా చిన్న వ్యాసార్థాన్ని కట్టేస్తే ఏమవుతుంది బాట అంటే పెద్ద వ్యాసార్థం మైనస్ బాట వెడల్పేగా. కాబట్టి పెద్ద వ్యాసార్థం మైనస్ బాట వెడల్పు. పెద్ద వ్యాసార్థం ఎంత 7 -3.5 అంటే ఎంత అవుతుంది 7లోంచి 3.5 పోతే ఎంత 3.5 అంటే 3.5. ఇది మనకేంటి దాని యొక్క చిన్న వ్యాసార్థం. అయితే ఇప్పుడు మనకి ఈ 3.5ని మన సింప్లిఫికేషన్ కష్టం అవ్వకుండా 7/2గా రాసుకుందాం. అంటే 7/2 సెంటీమీటర్స్ అన్నా 3.5 సెంటీమీటర్స్ అన్నా ఒకటేగా. 3.5 అర్థం అంటే అర్థం ఏంటి 7లో సగం అని. కాబట్టి మనకి ఇక్కడ 7/2 సెంటీమీటర్స్ అనేది చిన్న వ్యాసార్థం. దీని తర్వాత ఇప్పుడు మనకి వైశాల్య సూత్రం. ఇక్కడ ఆల్రెడీ బాట వెడల్పు ఇచ్చాడు కాబట్టి నిజానికి బాట వైశాల్యం ఏంటి π ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. ఇది మన వైశాల్య సూత్రం. అయితే బాట వైశాల్యంలో ఆర్ మైనస్ ఆర్ ఏంటి విడ్త్ అంటే బాట వెడల్పు. బాట వెడల్పు ఆల్రెడీ ఇచ్చాడుగా ఇంకెందుకు బాట వెడల్పు కట్టడం. కాబట్టి బాట వెడల్పు డైరెక్ట్ వేసేయచ్చు. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్త చూస్తే π అంటే 22/7 ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ అంటే పెద్ద ఆర్ ఎంత ఉంది 7 చిన్న ఆర్ ఎంత ఉంది 7/2 కాబట్టి 7 + 7/2 ఇంటూ బాట వెడల్పు ఎంత ఆల్రెడీ 3.5 సెంటీమీటర్లు అంటే అంత 7/2 సెంటీమీటర్లు. కాబట్టి ఇంకొక 7/2. మనకి ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే ఈ 2 11లు ఈ 7 7 కట్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి మిగిలింది 11 ఇంటూ 7 + 7/2. దీని కసాక్ కడితే ఎంత అయిపోతుంది 7 రెళ్ళ 14 14 + 7 21 అంటే 21/2. 11 ఇంటూ 21 ఎంత అవుతుంది 231. 231/2 అంటే ఎంత 115.5. సరే 2 1లు 2 1లు 2 5లు ఇంకా 0.5. కాబట్టి దీని వైశాల్యం 115.5. ఇది వైశాల్యం కాబట్టి చదరపు యూనిట్లు చదరపు సెంటీమీటర్లు. ఇవి ఈ 2 సందర్భాలు ఏంటి బేసిక్ ఫార్ములాస్ ఇచ్చి మనకు వైశాల్యాలు ఏ విధంగా కట్టాలి అనడానికి 2 సందర్భాలు ఒక రెండు ఉదాహరణలు. అంటే ఇందులో మనకి డెప్త్ ఏమీ లేదు కానీ ముఖ్యంగా ఆ కంకణ వైశాల్యం అనే ఫార్ములాని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పడం అనమాట.
అంటే ఇక్కడ బిగ్గాని ఇవ్వక్కర్లేదు, అంటే బాహ్య వృత్త వ్యాసార్థం ఇవ్వక్కర్లేదు. మరి అంతర్వృత్త వ్యాసార్థం ఇచ్చి దాని యొక్క అంటే అంతర్వృత్త వ్యాసార్థం ఇచ్చి దాని యొక్క మొత్తం ఏంది దాని బాట వెడల్పు ఇచ్చి బాట వైశాల్యం కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా కూడా మనం చెప్పొచ్చు. అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 2 సందర్భాలు బేసిక్స్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చాడు చూడండి. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ విలువలు ఇచ్చాడు. ఎంత 14, 7 సెంటీమీటర్లని. అప్పుడు వాటి యొక్క వైశాల్యం అడిగాడు. మన క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అంటే ఏంటి? బాహ్య వృత్త వ్యాసార్థం, అంతర్వృత్త వ్యాసార్థం ఇచ్చి వాటి యొక్క వైశాల్యాలు కట్టమంటే ఏం చేస్తాం? మనకి డైరెక్ట్గా ఇందాకలో సూత్రాన్ని చెప్పాం కాబట్టి ఏంటది? π × r + r × r - r 22/7 × 14 + 7 × 14 - 7 రాసి దాన్ని సూక్ష్మీకరిస్తే వచ్చింది 462. అది చదరపు సెంటీమీటర్లు. అలాగే ఇక్కడ రెండో విషయంలో ఏమిటి ఇచ్చాడు? బాట వెడల్పు ఇచ్చాడు, పెద్ద వ్యాసార్థం ఇచ్చాడు. ఇప్పుడు పెద్ద వ్యాసార్థం నుంచి బాట వెడల్పుని తీసివేస్తే వచ్చే చిన్న వ్యాసార్థం కాబట్టి పెద్ద వ్యాసార్థం 7, అలాగే చిన్న వ్యాసార్థం ఎంత? 3.5 అంటే 7/2 సెంటీమీటర్స్. అలాగే చిన్న వ్యాసార్థం అంటే పెద్ద వ్యాసార్థం మరియు వెడల్పుల భేదము కాబట్టి అది 7/2 సెంటీమీటర్స్. అయితే వైశాల్యం యొక్క సూత్రాన్ని డైరెక్ట్గా ఇలాగా π × r + r × r - r అనగా వెడల్పు వాడుకుంటే, అంటే π × r + r × వెడల్పు బాట వెడల్పు వాడుకుంటే మనకు అందులో ప్రతిక్షేపించగా ఫైనల్గా 115.5 చదరపు సెంటీమీటర్ల వైశాల్యం మనకు లభించింది. సో కాబట్టి మనకి ఈ విధంగా బేసిక్స్ మీద ఫార్ములా యూజ్ చేసుకుని వైశాల్యాన్ని కనుక్కోవచ్చు.